దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ప్రశ్నించే గొంతు బీసీ బిడ్డ, దొంగ బీసీ బిడ్డ ఇంక వచ్చి చూసుకొని దొరలకు మంత్రిపాలు కావాలని దొంగ బీసీ బిడ్డ దొరలను ముఖ్యమంత్రులు చేసిండు, దొరల మంత్రులు చేసిండు, దొంగ వేసి మళ్ళీ బీసీల రాజ్యం కావాలని దొంగ మాట దొంగ చూసుకోరు. ఒక్కొడుకో ప్రపంచ వేదికపై రాష్ట్రాన్ని నెంబర్ 1 నిలబెట్టిండు ఆడ అయ్యపోయింది. చెప్పలే ఈ కాంగ్రెస్ గొంతుక, రేవంత్ రెడ్డి గొంతుక, ప్రజల గొంతుక ఏనాడు కాదు, ఏనాడు దొంగల గొంతుకనే అయింది. నోట్ల మన్ను కొట్టిండు, ప్రజలను ముంచిండు, మంచి సంపాదించిండు, ఉగనే సంపాదించినాడు. తెలంగాణను స్వావలంబన సాధించిన స్టేట్ గా మారుస్తావు నీ చిన్నగా, ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తావు. సిగ్గున్నదా మల్లేశ నీకు? 2,80,000 కోట్ల అప్పు ఉంది అన్న, 2,000 తెచ్చిర్రు సంవత్సరం 20 నెలల. సిగ్గు లేకుండా నువ్వు దానికి ఇంకా వీడియోలు ఇస్తావు. నాకేమో టైం బాగుందిరా, ఎందుకంటే కేసులు అయితే పైసలకి ఇబ్బంది పడతాడు, ఊపిక పడతాను. జర్ర 10 లక్షలు ఉంటున్నా మిమ్మల్ని వాడి పనబెట్టి సీరుతులు ఒక్కొక్కరిని. మీ లెక్క అమ్ముడు పోలేం కదా మరి. అలాస్కా వేదిగా ట్రంప్ కూతురి భేటీ అట, అణుబెదిరింపులకు భయపడం బాగానే రాసిండ మహిళేశ గారు. రాహుల్ గైలు కాదు దుమారం, ఎర్రకోట వేదికలకు రాహుల్ కాదు డుమ్మా. ఏమో ఎదిగిపోతాడు, రామ మందిరానికి డుమ్మా కొడతాడు, ఈ దేశంలో 10లకు సంబంధించిన విషయాలు డుమ్మా కొడతాడు, ప్రయాగ్ రాజు డుమ్మా కొడతాడు. కానీ చర్చికి హాజరవుతాడు, మసీదుకి హాజరవుతాడు, మందిని ముంచడానికి హాజరవుతాడు. కాంగ్రెస్ పార్టీ నీతి చరిత్ర గదే కదా. మల్లేశా కొడుకు ఎర్రకోటకు రాలేట, ఎర్రగా అవుతాడు. మరి ఎర్రకోట రాకపోతే తర్వాత మళ్ళీ గెలుస్తాడు ఇంకా ముఖానికి. కేసీఆర్ ఫామ్ హౌస్ రావడం, మల్లేశ పటేల్ పందికొక్కు రాజకీయం. కేసీఆర్ ఫామ్ హౌస్ రాజకీయం, పందికొక్కేమో ఏంది మందిని ముంచే రాజకీయమా? రాజకీయం సన్నాసి. బీఆర్ఎస్ కీలక నేతలతో భేటీ, కుటుంబ సభ్యులతో కలిసి ఫామ్ హౌస్ కు చేరుకున్న కవిత. ఇక రాసిండు, లీక్ వీరుడు అయిపోయాడు మల్లేశ గారు. మల్లేశ గారు లీక్ వీరురా మీరు? లీక్ వీరుడు రాకుమారుడు మందిని ముంచి మంచిగా పరిచిండు. సరిపోను పరిచిన మల్లేశ, టెన్షన్ ఏమి లేదు మీకు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ, అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం రిపోర్టుపై కూడా లీకులు వేరు, అసలు రహస్యం మరేదో అంటున్న జనం. ఏం లేదు, మన్ను కూడా లేదు. కేసీఆర్ వ్యక్తి వాళ్ళ ఇంట్లో వండుకున్నా గెలిచే పొజిషన్ ఉన్నది. ఫామ్ హౌస్ లో మంచి ఇట్లా ఇంకొక ఇట్లా వండుకున్నా కూడా గెలుతాడు. నువ్వు తలకిందులు తపస్సు చేసిన నీ పని అయినట్టే. మాజీ ఎమ్మెల్సీ చింతపట్టు మళ్ళీ అవుతావు, రాజు పెట్టుకో. అది పరిస్థితే. ఇక నేటి మాట ఎగరవేయండు మన చింతపాడు. ఎన్ని అక్షరాలు రాసినా రాజకీయాల్లో జరిగే అవినీతిని వర్ణించలేము. అబ్బా, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ప్లాట్ ను అసలు వర్ణించలేము, దానికి సమాధానం చెప్పలేని సన్నాసులు మనం. చింతపండు మల్లయ్య గారికి అన్ని గుర్తుకొస్తాను. ఎన్ని కథలు చెప్పుకున్నా నాయకులు చేస్తున్న అరాచకాలను వివరించలేము. ఒక్కసారి అధికారం అందితే చాలు, తరతరాలు తిన్న 5 కోట్ల ఇల్లు కడతాడు. 5 కోట్లు ట్రిప్లెక్స్, తరతరాలు తిన్న సాయపదలు పిచ్చప్పుడు ఇట్లా చేతిలో జోర పట్టుకొని అడుక్కున్నాడు. ఇలా 5 కోట్ల ఇల్లు కడతాడంటే ఊకనే కడుతున్నాడు. తెలియదా మల్లేశ? అక్రమ సంపాదన ఓరవాదేమో. ఈ జన్మలో ప్రజలు ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ అవినీతి దొంగ చింతపండు మల్లేశను పెద్ద చేసిన. ఏ జన్మలో చేసుకున్న పాపం నీవే చేసిన పెద్ద. ఇంకా పరిపాలనలో అరిగోస పడుతున్నారు. ఏ కష్టం చేయకుండా ఒక్కొక్క నాయకుడికి 100,000 కోట్ల ఆస్తులు వింటుంటేనే ఒళ్ళు జగులు పురుస్తున్నారు మల్లేశ. ఎందుకంటే వార్తలు తప్ప నువ్వు ఒడిసింది ఏమి లేదు, వార్తలు చదివితే తప్ప ఒడిసింది. ఒక పని చేయి, యూట్యూబ్ ఛానల్ ఎంటైర్ లైఫ్ టైం రెవెన్యూ ఒకసారి పెట్టు, నీ ఆస్తి లెక్క చేద్దాం. రైట్ టు రీకాల్ చేద్దామా? 100 ఎకరాలు సంపాదించినట్ట మల్లేశ నువ్వు. 100 హైదరాబాద్ చుట్టూ 100 ఎకరాలు సంపాదించినట్ట మల్లేశ. అట్లాంటి అసత్య ఆరోపణలు అంటే ఆధారం లేకుండా నేను మాట్లాడా. అయ్యప్ప సొసైటీ మాదాపూర్ ప్లాట్ గురించే మాట్లాడాను. 5 కోట్ల ఇల్లు గురించి మాట్లాడతా. నాగోల్లో 2 3 BHK ప్లాట్లు 652 SFT గురించి మాట్లాడతా. 2 నీ దొంగ మాట్లాడను, ఉన్నదే మాట్లాడతా. నీలక దొంగని కాదు కదా మరి నేను.
అబ్బా 100 కోట్లు అసలు ఒళ్ళు కగురు పుడుతుందట. ఎందరి కొట్టగొట్టి మూట కట్టుకున్నారు. మైహోమా, అపర్ణానా, మెగానా, ఎందరు పొట్టగొట్టిన లెక్కేలేదు మరి, అంతమంది పొట్టగొడుతుంది. రియల్ ఎస్టేట్ ఇంకేంది, ఏదో రోజు పేద ప్రజల కన్నీళ్ళ ఉసురు వీళ్ళకు తప్పకుండా తాకుతుంది, కథమైతే అంటారు. నీ ఎమ్మడి తిరిగినోడే అంటారు నీకు పాపం తగ్గుతాని. తీద్దామా లెక్క మలేషియా గారు? సో దయచేసి ఈ వార్త నీ గురించి నువ్వే రాసుకున్నట్టుగా నా అంతరాత్మకు అనిపిస్తా ఉంది. నీ పాపాల పుట్ట నువ్వే అక్కడ రాసినట్టు కొడతాను. మన నన్ను ఏమనకు, మళ్ళా నువ్వేమన్నా ఒడిసే కూడా వెళ్ళేది కానీ చెప్తా ఉన్నావు. ఇంకేంటి, మీరు విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి ప్రజాధనాన్ని 100 కోట్లు కేవలం మీ సరదాల కోసమే ఖర్చు చేస్తున్నారు. ఖద్దరు చొక్కల మాటన 14,000 అంగేసుకుడు 5 ఏళ్ల కిందనే. ప్రశ్నించే గొంతు అంగిలాగి సిద్ధాంతం, డైమండ్ అంగైంది ఇప్పుడు, బంగారు అంగైంది, డైమండ్ లాగైంది ఇప్పుడు. అంగిలాగి సిద్ధాంతం, ఖద్దరు బట్టలు ఒకనే గుర్తుకొచ్చినాయి. మలేషియా ప్రజాసేవ పేరుతో ఇప్పుడున్న నాయకులు ఈ దేశ సంపదనంతా దోసుకు తింటున్నారు. మలేషియా దొబ్బి తిన్నాడు ఆల్రెడీ. వాళ్ళందరూ 100 కోట్ల నుంచి 200 కోట్ల వేరు, నువ్వు డైరెక్ట్ గుండుసున్నా నుంచి 200 కోట్ల 300 కోట్ల వేరు. చింతపండు మలేషియా గారు చింతకింత లెక్క వార్తలు రాయకు, నాకేం పిలికల్ టచ్ అయితే. ఏంటంటే కేసులు అయితే ప్రజలు ఏమైనా ఒకే పడతాయని నేను వదిలిపెట్ట. నేను 4 రోజులు లేట్ అయినా నీ పని అవుతుంది. 4 రోజులు లేట్ కావచ్చు. ఈ దొంగ వార్తలు, ఈ లంగ వార్తలు రాయడం బంద్ చేసి జర పనికొచ్చే జోలు జర నిజమైన ముచ్చట రాయి, దొంగేసం వేయకు. అది నేను చెప్పదలుచుకుంది. ఇంకేందా? సో ఇంతవరకు వార్తలు కనిపిస్తాను. దయచేసి లైవ్ లో ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేయరా. సో మరీ విజ్ఞప్తి చేస్తాను, వీడియోని లైక్ చేయడం వల్ల మనం దెబ్బతింటాం. దెబ్బతిన్నాక బాధపడితే ఏం రాదు. ఇప్పటికే ఆల్రెడీ ఛానల్ దెబ్బతింటా ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో వదిలేస్తే, మీరు లైట్ తీసుకుంటే ఛానల్ దెబ్బతిన్నాక మళ్ళీ బాధపడితే రాదు. సో దయచేసి విజ్ఞప్తి చేస్తాను, పేరు పేరున ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. దాదాపు 1000 మంది చూసారు, మరి లైక్ చేయడానికి వెనకడికి ఇస్తావు. రిపోర్ట్స్ కొడుతురు కదా. పాయింట్ ఏమి, ఈ రోజు తెలంగాణ వార్తాపత్రికలు వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక 16వ తారీఖు. ఆంధ్ర పరాయి పాలన పోయింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి కిరాయి పాలన వచ్చింది అంటున్నా కేటీఆర్. కేటీఆర్ అన్నదానికి సై అంటున్నా నేనైతే. 93% నిజం అంటారు, ఇందులోనేమో 95% అంటారు. రేవంత్ అన్న తోపు దమ్ముంటే ఆ పంటరు ప్రజలకి అంతే. రేవంత్ అన్న అంతా నీ సైడే ఉన్నామే మేము, నీ మాటే నాకు తగ్గేలేదు. లతారాణి గారు గుడ్ మార్నింగ్.